ఒక చెట్టు మీద నివాసం ఉంటున్న చీమ పావురం మంచి ఫ్రెండ్స్. ఈ కథ మాకు తెలిసే అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఈ కథలో ట్విస్ట్ గొప్పగా ఉంటుంది, వినండి. చీమ హెచ్చులు పోయేది. మేము ఆహారాన్ని సంపాదించుకొని కూడబెట్టుకుంటాము, మేము శ్రమజీవులము అని పావురంతో ఊకే హెచ్చులు పోతే, మిత్రమా అది మంచి పద్ధతి కాదు, ఊకే హెచ్చులు పోవద్దు అంటే, ఆహా నువ్వు నా గొప్పతనాన్ని చూసి కొలుకుంటున్నావు కదా అని పావురాన్ని వెక్కిరించేది చీమ. పావురం నొచ్చుకున్నప్పటికీ మిత్రులు కదా, కలిసిమెలిసి ఉండేవారు. ఆ చెట్టు కింద ఒక నది ప్రవహిస్తూ ఉండేది. చీమ ఒకరోజు కాలు జారి నదిలో పడిపోయింది. అప్పుడు పావురము ఆకు తెంపి నీళ్ళల్లో వేసి, మిత్రమా దాని సహాయంతో ఒడ్డుకురా అని అంటే, నేను కాలు జారి నీళ్ళల్లో వల్లేదు, నిజంగానే నీళ్ళల్లో దూకి ఈత కొడుతున్నా అని అన్నది. నానా అవస్థలు పడి నదిని ఈదుకుంటూ బయటకు వచ్చింది. విపరీతమైనటువంటి గాలి, దుమారం, వర్షం, విపరీతమైనటువంటి వర్షం. చీమ నిల్వ ఉంచుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. పావురం అన్నది, మిత్రమా నా దగ్గర కొన్ని తిండి గింజలు ఉన్నాయి, ఇద్దరం కలిసి తిందామనంటే, నాకేం అవసరం లేదు, రాజుగారు మంచి విందు భోజనానికి పిలిచిళ్ళు, అక్కడ గారెలు, బూరెలు, నానా రకాల పంచభక్ష పరమాన్నాలు ఉంటాయి, నేను అక్కడికి వెళ్ళి తినస్తా, నువ్వు తినలే ఈ తిండి గింజలు, నాకేం అవసరం లేదు అంది. కానీ ఆ రోజు చీమ ఆకలితోటి విపరీతమైన అవస్థ పడుతూ పడుకున్నది. ఈ విషయాన్ని గమనించింది పావురం. ఆ చెట్టుపై నుంచి కాలు జారి మళ్ళీ నదిలో పడిపోయింది. అప్పుడు పావురం, అయ్యో మిత్రమా నదిలో పడిపోయావా, రక్షిస్తా అని అంటే, అప్పటికి కూడా చీమ హెచ్చులు పోయి, లేదు లేదు, నేను నీళ్ళల్లో కావాలని దుంకినా, ఇప్పుడు రాజుగారింటికి పంచభక్ష పరమాన్నాలు తినడానికి ఈదుకుంటూ వెళ్తున్నా అని అంటే, పావురం సరే అని మిన్నకుంది. కానీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది కదా, ఆ ఉధృతిలో చీమకు ఈద రాలేదు. ఈద రాక నదిలో కొట్టుకుపోయి చనిపోయింది. ఇట్లా హెచ్చులకు పోయి చీమ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. స్వర్గీయ వేంపల్లి రెడ్డి నాగరాజు గారని కడప వాస్తవ్యులు. ఈ అద్భుతమైనటువంటి బాలల కథను అందించిన ఆయనకి హృదయపూర్వక నమస్సుమాంజలుడు.